ఇక్కడ డిస్‌ప్లే చేశాను చూడండి. ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. సో, ఈ వీడియోలో అయితే నేను రీసెంట్‌గా సుమంత్ ప్రభాస్ గారినైతే కలిసాను. మీ అందరికి తెలిసే ఉంటుంది. ఆయన 'మేమ్ ఫేమస్' మూవీ అయితే తీశాడు. అంటే దానికన్నా ముందు షార్ట్ ఫిల్మ్స్ చాలా తీశాడు. యాక్చువల్‌గా తను ఎక్కడ ఉంటాడంటే హీరో గారు, నేను వర్క్ చేస్తున్న ఆఫీస్ పక్కనే ఉంటుంది లొకేషన్. అక్కడ షూటింగ్‌కైతే వచ్చారు. యాక్చువల్‌గా అక్కడ మహేష్ బాబు వాళ్ళ నాన్నగారిది ఒక స్టూడియో అయితే ఉంది. అక్కడికి చాలామంది యాక్టర్స్ అంతా కూడా వస్తూ ఉంటారు. ఇప్పుడు రీసెంట్‌గానే ఒక షూటింగ్ కూడా జరుగుతుంది. అదైతే షూట్ చేయలేదు. మామూలుగా అక్కడున్న లొకేషన్ అయితే షూట్ చేశాను. అదేంటని ఇక్కడ చూసేయండి. సో గైస్, ఇంక నేను ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు, రూమ్‌కి వెళ్ళేటప్పుడు అయితే ఇది షూట్ చేశాను. ఈవినింగ్ ఇది. నేను యాక్చువల్‌గా ఫోటో అయితే మార్నింగ్ దిగాను. ఇంకా మీకు స్టూడియో అంతా చూపియాలని ఒక ఉద్దేశ్యంతో అయితే వీడియో తీశాను. బయటైతే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ సోర్స్ కంపెనీ బిసైడ్ అయితే ఇలా ఉంటుంది. విజయ్ కృష్ణ స్టూడియోస్ అని ఉంటుంది ఇక్కడ చూడండి. టవర్స్ కనబడుతుంది కదా! దాని టవర్ పక్కనే ఇలా ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. అక్కడ బ్లూ కలర్‌లో కనపడిస్తుంది కదా ఫ్రెండ్స్. అదే అన్నమాట స్టూడియోస్. ఇక్కడ రీసెంట్‌గా గూడా ప్రెజెంట్ కూడా చాలా షూటింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడికైతే చాలా మంది హీరోస్, హీరోయిన్స్ ఇంకా చాలా మంది వస్తూ పోతుంటారు. అంటే ప్రెజెంట్ కూడా షూటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. అవి ఏ మూవీ అనేది ఎగ్జాక్ట్‌గా తెలియదు. వాళ్ళు షూట్ చేయనీయరు. ఇంకా ఇక్కడ కనపడుతుంది కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రైట్ సైడ్ బ్లూ కలర్‌లో కనపడుతుంది కదా! అదే అన్నమాట. ఇక్కడ స్టూడియో అయితే ఉంది. ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు. ప్రెజెంట్ కూడా షూటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ముందు ముందు ఏమైనా అప్‌డేట్ వస్తే మీ అందరికి కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎవరైనా హీరో, హీరోయిన్ కూడా వస్తే ఒకవేళ కలిసిన వెంటనే మీకి ఖచ్చితంగా వీడియో అయితే షూట్ చేసి మీ అందరికి యూట్యూబ్‌లో పెడతాను. అదేంటి అసలు మీరు షూట్ ఒకటే చేసారు. అక్కడ హీరో ఎవరు గూడా లేరని మీ అందరూ ఆశ్చర్యపోతున్నారా? యాక్చువల్‌గా వీడియో అయితే వాళ్ళున్నప్పుడు తీయలేదు. ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాను. ఇక్కడ డిస్‌ప్లే చేశాను చూడండి. ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్. ఒక సెల్ఫీ మాత్రమే తీసుకున్నాను. ఇంకా వీడియో అయితే తీయలేదు. ఎందుకంటే వాళ్ళు తీయనీయరు. అందుకే ఒక సెల్ఫీ ఒకటే తీసుకున్నాను. ఇంక దాని తర్వాత వెళ్ళిపోయాను. యాక్చువల్‌గా ఆ రోజు మార్నింగ్ ఆఫీస్‌కెళ్ళేటప్పుడు అయితే సెల్ఫీ తీసుకున్నాను. మార్నింగ్ 8 అబోవ్ అయింది. 8:10 అయింది ఆ రోజు. 24థ్ అంటే క్రిస్మస్ ముందు జరిగిందిది. ఇంక ఆల్రెడీ నెక్స్ట్ రోజే అప్‌డేట్ ఇద్దామనుకున్నా. ఇంక టైం కుదరలేదు. అందుకే వీడియో అయితే చేయలేదు. ఇంకా ఈరోజు టైం కుదిరినందుకు ఇంకా వీడియో అయితే షూట్ చేసి మీ అందరికి ఒక అప్‌డేట్ ఇద్దామని ఒక ఉద్దేశంతో ఈరోజు అయితే వీడియో తీస్తున్నాను. ఇంకా హైదరాబాద్‌లో చాలా మంది సెలబ్రిటీస్‌ని కలవడానికి అవకాశం ఉంటుంది. కానీ నాకి యాక్చువల్‌గా సాటర్‌డే, సండే ఒకటే హాలిడే ఉంటుంది. ఇంక 2 డేస్‌లోనే కలవాలంటే చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఇంక వాషింగ్ మిషన్‌లో క్లాత్స్ క్లీన్ చేసుకోవాలి. అవన్నీ చాలా వర్క్ అయితే ఉంటుంది. ఇంకా యూట్యూబ్‌ని అలాగే రన్ చేస్తూనే ఉండాలి. షార్ట్స్ చేస్తూనే ఉండాలి. 2 డేస్‌లోనే అంటే చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేనున్న లొకేషన్ నుంచి జూబ్లీ హిల్స్ అయితే చాలా మందుంటారు. ఇంకా 'అల్లు అర్జున్' గారు, ఇంకా 'బాలకృష్ణ' గారు, ఇంకా చాలా మంది హీరోస్ టాలీవుడ్ ప్రతి ఒక్కరు కూడా మాక్సిమం జూబ్లీ హిల్స్‌లోనే ఉంటారు. ఇంకొకటి ఫిల్మ్ నగర్, ఇంకా చాలా చోట్లయితే ఉన్నాయి. అన్నీ కూడా తెలుసు. ఇంకొకటి నాకు బైక్ గూడా లేదు. అందువలన ఇంక అక్కడికి వెళ్ళలేకపోతున్నాను. ఒకవేళ వెళ్తే ఖచ్చితంగా మీ అందరికీ ఖచ్చితంగా యూట్యూబ్‌లో అప్‌డేట్ అనేది ఇస్తాను. ప్రతి ఒక్కరి ఒకవేళ 'పుష్ప' వాళ్ళ ఇంటికి అంటే 'అల్లు అర్జున్' గారి ఇంటికి గూడా వెళ్తే అది గూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. 'అల్లు అర్జున్' గారి ఇంటికి వెళ్ళాలని ఉంది. కానీ నెక్స్ట్ వెళ్ళడానికి ట్రై చేస్తాను. వెళ్ళిన వెంటనే మీకు ఖచ్చితంగా చూపిస్తాను. సో గైస్, ఇంక మీకైతే అప్‌డేట్ మొత్తం గూడా ఇచ్చేసాను. మీరేమన్నా అడగాలంటే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. 100% రిప్లై అయితే ఇస్తాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. దాంతో పాటు ఈ ఛానెల్‌ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి దాంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.